తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సహజీవనం నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జ్యోత్స్న వచ్చి మంచం మీద పడుకుంది. తను రావటం తనకి న్యాయంగానే తోస్తోంది. శ్యామ్ సుందర్ భర్త అనే అధికారంతో అతని అభిప్రాయాలు బలవంతంగా తన నెత్తి మీద రుద్దటానికి ప్రయత్నించాడు. తను ఎదురు తిరిగింది. తనే కాదు, తన స్థానంలో ఉన్న ఏ ఆడపిల్ల అయినా అదే పని చేస్తుందని జ్యోత్స్న నమ్మకం. అతను అంత హీనంగా మాట్లాడిన తర్వాత కూడా ఇంకా అక్కడే ఉంటే ఆ అమ్మాయి ఆడపిల్ల కాదు, జీవశ్చవం అన్నమాట. జ్యోత్స్న కంటి మీదకి కునికే రాలేదు. కిటికీలో నుంచి వెన్నెల పల్చబడటం, వెలుగు రేఖలు తొంగిచుడటం కనిపిస్తూనే ఉంది. బామ్మకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇదే ఆరాటం అయిపోయింది. ఉదయమే సుబ్బులు చీపురు పుచ్చుకు వచ్చింది. గది ఊడుస్తూ, అమ్మాయి గారు ఎప్పుడు ప్రయాణం అంది ఉత్సాహంగా. నేను చెబుతానుగా అంది. దానికి హైదరాబాద్ చూడాలని ఆరాటం. జ్యోత్స్న 9 గంటలు అవుతుండగా కిందికి దిగి వచ్చింది. జోగారావు గారు వచ్చారు. జ్యోత్స్నను చూడగానే, ఇదేమిటమ్మా, మీ చిన్నాడబడుచు పెళ్లి పెట్టుకుని నువ్వు పుట్టింటికి వచ్చావేమిటి అన్నాడు. జ్యోత్స్న మాట్లాడలేదు. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. జ్యోత్స్న అటు వెళ్ళగానే వరమ్మగారు అంది, నాకు కూడా అదే అనుమానం వచ్చిందండి, కానీ నేనేం తర్కించలేదు. మనిషిని చూస్తే ఏదో నలతగా కనిపిస్తోంది. రావటం వచ్చింది కానీ అబ్బాయి ఉండనిస్తాడా ఏమిటి, సాయంత్రానికి ఊడిపడడు, ఇలా ఎన్నిసార్లు జరగలేదు అంది. అవునులేండి అన్నాడాయన. జ్యోత్స్న స్నానం చేసి జడ వేసుకుని పెరట్లో మందార, సన్నజాజి, కొబ్బరి చెట్ల నీడల్లో తిరగసాగింది. నేనేం తప్పు చేయలేదు, మాటిమాటికి అనిపిస్తోంది. మనిషికి జీవితంలో స్వాతంత్ర్యం అనేది చాలా ముఖ్యం, దాని తర్వాతనే మిగతావన్నీ అనుకుంది. అనుకూలుడైన భర్త దొరికితేనే ఆ సంసారం ఆనందంగా సాగుతుంది, లేకపోతే ఘర్షణల మయం. మధ్యాహ్నం జ్యోత్స్న పైన గదిలో పడుకుని ఉంటే వరమ్మగారు పైకి వచ్చింది. పోస్ట్లో అప్పుడే వచ్చిన శుభలేఖని చూపిస్తూ, చూసావా, 4 రోజుల క్రితం రావాల్సిన శుభలేఖ ఇప్పుడు వచ్చింది. ఇదిగో మీ అత్తగారు రాసిన ఉత్తరం కూడా వచ్చింది. పెళ్ళికి 10 రోజుల ముందే బయలుదేరి రమ్మనమని రాసింది. ఇదిగో ఇప్పుడు అందింది నాకు. నేను కనీసం జవాబైనా రాయలేదని ఆవిడ ఏమనుకుందో ఏమిటో. ఏమీ అనుకోరులే బామ్మ. అనుకోరనుకో, కానీ పెళ్లి సమయం అంటే ఎన్ని పనులుంటాయి. అయిన వాళ్ళు దగ్గర నిలబడి అండగా ఉండి చేయించాలి అంది. ఆవిడ స్వభావమే అంత. ఎవరికి ఏ కష్ట నిష్ఠూరం వచ్చినా తను మొదటగా నిలబడాలి అంటుంది. ఏమిటమ్మా, నీ ఒంట్లో బాగా నలతగా ఉంటుందా అంది. లేదులే, నువ్విలా కూర్చోబామ్మా అంటూ చెయ్యి పట్టి బామ్మని మంచం మీద కూర్చోపెట్టింది. జ్యోత్స్న ఇక సందేహించలేదు, భయపడలేదు. జరిగిందంతా ఆవిడకి చెప్పేసింది. ఆవిడ నిర్ఘాంతపోయినట్టు కూర్చుంది. నోట మాట రాని దానిలా, రెప్ప వేయడం మర్చిపోయిన దానిలా చూస్తోంది. జ్యోత్స్న అరచేతుల్లోకి చూసుకుంటూ అంది, బామ్మ, శ్యామ్ సుందర్ నన్ను మోసం చేశాడు. పాప ఎక్కడుందో చెప్పడం లేదు. నేను ఒక మంచి పని చేస్తున్నాను అనే నమ్మకం నాకుంది. అతను నాకు సాయపడేది పోయి తల్లిని చూసి, ఈ సంఘాన్ని చూసి పిరికివాడిలా భయపడుతున్నాడు. అందరూ అలా భయపడితే ఈ లోకంలో మంచి పనులు అనేవి అసలు ఎలా జరుగుతాయి బామ్మ? నువ్వు చెప్పు, నేను చేసిన పని మంచిది కాదు? చెప్పు బామ్మ, కనీసం నువ్వైనా ఆ మాట చెప్పు. ఆవిడ భుజాలు పట్టుకొని గట్టిగా కదుపుతూ అంది. వరమ్మగారు ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూసింది. మాట్లాడు బామ్మ, నీకు నా మీద కోపం లేదుగా? ఏం మాట్లాడనే బుజ్జి, నువ్వు మంచి పని చేస్తున్నానని అనుకుంటున్నావే కానీ నువ్వు ఎంత విలువైనది జీవితంలో పోగొట్టుకోవడానికి సిద్ధపడుతున్నావో తెలుసుకోవటం లేదు. విలువైన వాటి కోసం ప్రలోభపడి మంచి పని చేయకపోతే అది స్వార్థం అనిపించుకోదా బామ్మ? నేను ఒక సత్యం నమ్మాను. ఆ నమ్మకంతోనే ఆశకి పాప మీద నమ్మకం కలిగించాను. ఆ పాపని ఎక్కడో పారేయటానికి కాదు, అనాథగా వదిలేయటానికి కాదు. మీరు నా మనసు అర్థం చేసుకోవటం లేదు. ఆ పాపలో నాకు ఆశ కనిపిస్తోంది. బామ్మ, ఏ పనైనా చేయలేనప్పుడు చెప్పకూడదు. చెప్పిన తర్వాత ఎన్ని కష్ట నిష్ఠూరాలు ఎదురైనా చేయగలగాలి. కాస్త ఎగుడు దిగుళ్ళు ఎదురవగానే నమ్మిన సత్యం నట్టేట్లో పారిస్తాను అంటే ఇక ఆ వ్యక్తిత్వానికి అర్థం ఏముంది చెప్పు? ఆవిడ జ్యోత్స్ననే చూస్తోంది. ఆ క్షణంలో ఆ మాటలు చెబుతుంటే జ్యోత్స్న కళ్ళల్లో పట్టుదల, దృఢ నిశ్చయం మెరుస్తున్నాయి. ఆ చూపుల్లో రవంత కూడా భయం లేదు.
ఆ మాటల్లో కించిత్తు కూడా వెరపు కనిపించటం లేదు. ఆ సమయంలో మనవరాలిని చూస్తుంటే ఆవిడకెంతో గర్వంగా అనిపించింది. కానీ భయం కూడా వేసింది. చెప్పలేనంత దిగులు కూడా కలిగింది. తను నమ్మిన సత్యం కోసం కట్టుకున్న భర్తనే వదిలేస్తానంటోంది జ్యోత్స్న. స్వసుఖాన్ని పరిత్యాగం చేస్తానంటోంది ఆవిడ మనసు. జ్యోత్స్నని లోపల అభినందిస్తున్న లౌకిక జ్ఞానం మాత్రం ఇది కూడని పని అని మందలించమంటోంది. ఒక మహా నమ్మకం కోసం సర్వసంగ పరిత్యాగిని కాకూడదు జ్యోత్స్న. జ్యోత్స్నకి మెల్లగా నచ్చచెప్పాలి అనుకుంది. సాయంత్రం అవుతుండగా ఇంటి ముందు కారు ఆగింది. అల్లుడుగారు వచ్చారు, అల్లుడుగారు వచ్చారు. సుబ్బులు అరుస్తూ పరిగెత్తింది. మంచం మీద నీరసంగా పడుకొని ఉన్న జ్యోత్స్న లేచి కూర్చుంది. కారు హారన్ వినిపిస్తోంది. శ్యామ్ సుందర్ వచ్చాడా? జ్యోత్స్న గుండెలు కొట్టుకున్నాయి. చటుక్కున మంచం దిగి చేతులు చాస్తూ అతనికి ఎదురు పరిగెత్తాలనిపించింది. శ్యామ్ వచ్చాడా? తను లేని విలువ ఇంత త్వరగా తెలిసిందా? ఊపిరి బిగబట్టి అతని అడుగుల శబ్దం కోసం వేచి చూస్తోంది. సుబ్బులు పైకి పరిగెత్తుకు వచ్చింది. దాని ముఖంలో ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మాయిగారు, అల్లుడుగారు రాలేదు, కారు పంపారు. డ్రైవర్ వచ్చాడు. ఇవిగో మీకివి ఇవ్వమన్నారట. కారు తాళం చెవులు ఒక ఉత్తరం అందిస్తూ అంది. వాటిని చూడగానే జ్యోత్స్నలో ఊపిరిలాంటిది ఎగిరిపోయినట్టయింది. ఉత్తరం తీసి చూసింది. అందులో ఒకే ఒక వాక్యం ఉంది. ఈ కారు తాళం చెవులు నాకిచ్చినప్పుడు నువ్వు అన్న మాటలు గుర్తు చేసుకో. ఆ తాళం చెవుల వైపు వెర్రి దానిలా చూసింది. అవును, ఆ రోజు ఏమన్నది తను? పెళ్లిలో పెళ్లి కానుకగా బామ్మ కారు చదివిస్తూ తాళం చెవుల గుత్తి అందిస్తే అతను తీసుకోకుండా జ్యోత్స్నకిమ్మన్నాడు. హనీమూన్ బయలుదేరే ముందు ఆ తాళం చెవులు అతని జేబులో వేస్తూ అంది. చూడు, ఈ కారు మన సుందర స్వప్నాలకి రెక్కల గుర్రం కావాలి. ఎన్నో అందమైన ప్రదేశాలు చూడాలి. ఎన్నెన్నో మధుర స్మృతులు మనకి సంపదగా మిగలాలి. అతని గుండెలకి చెంప ఆనించి కళ్ళు మూసుకుంటూ అంది. నేను ఈ తాళం చెవులు ఇస్తూ ఇంకో మాట కూడా చెబుతున్నాను. ఇది మన జీవన రథం. నేను లేకుండా పోతే నువ్వు కానీ, నువ్వు లేకుండా పోతే నేను కానీ దానిలో ఎక్కకూడదు. చిచి, ఏం మాటలివి? అతను ఆవేశంగా భుజాలు పట్టి ఊపాడు. అతని కళ్ళల్లోకి చూస్తూ అంది. నా మాటల్లో తప్పు పట్టకు. నేను చాలా ఎమోషనల్గా ఉన్నాను. నాకెందుకో అలా అనాలనిపించింది. ప్లీజ్. ఓకే ఓకే, నువ్వన్న మాటే అక్షరాలా జరుగుతుంది, సరేనా? జ్యోత్స్న తలని తన చెంపకి నొక్కుకుంటూ అన్నాడు. జ్యోత్స్న ఆ మాట అప్పుడే మర్చిపోయింది. కానీ శ్యామ్ సుందర్ ఎంత బాగా గుర్తుపెట్టుకున్నాడు. జ్యోత్స్న క్రిందికి దిగి వచ్చింది. కారు వరండాకి కుడివైపుగా ఖాళీగా ఉన్న ఆవరణలో నిలబెట్టి ఉంది. డ్రైవర్ వెళ్ళిపోయాడట. మంచినీళ్లు కూడా తాగలేదట. అయ్యగారు ఇచ్చేసి రమ్మన్నారు. మళ్ళీ ఆలస్యమైతే నాకు బస్ దొరకదండి అని వెళ్ళిపోయాడట. సాధారణంగా శ్యామ్ సుందర్ కారు డ్రైవ్ చేస్తాడు. ఎప్పుడైనా తల్లి వాళ్ళకి అవసరమైతే ఆఫీసులో పనిచేసే వెంకటేష్ అనే డ్రైవర్ వస్తుంటాడు. జ్యోత్స్న క్షణం సేపు తదేకంగా ఆ కారు వైపే చూస్తూ నిలబడింది. ఆ కారులో తను శ్యామ్ తిరిగిన ఎన్నో సుందర ప్రదేశాలు గుర్తుకు వచ్చాయి. జ్యోత్స్నకి చాలా కోపంగా, చెప్పలేనంత బాధగా అనిపించసాగింది. శ్యామ్ నన్ను అర్థం చేసుకున్నాడని భ్రమపడ్డాను. అతను రవంత కూడా అర్థం చేసుకోలేదు. వీసమంత కూడా నా గురించి తెలుసుకోలేదు అనుకుంది. 2 రోజులు గడిచినాయి. 3వ రోజు సాయంత్రానికి శ్యామ్ సుందర్ వచ్చాడు. అతని వెంట జోగారావు గారు కూడా ఉన్నారు. వరమ్మగారు అంది. నాయనా, జ్యోత్స్న నాకంతా చెప్పింది. జ్యోత్స్న చేసింది ఒక రకంగా చాలా తప్పే. మీ సంసారం, మీ ప్రేమాభిమానాలు తర్వాతనే ఇంకేదైనా. అతను చాలా అసహనంగా ఉన్నాడు. అతని కళ్ళు తీరని అవమానాన్ని, భయంకరమైన బాధని బలవంతంగా దిగిమింగుతున్నట్టుగా ఉన్నాయి. వరమ్మగారు అతనికి ఉత్తరం రాసి పంపిస్తే రాలేదు. జోగారావు గారు వచ్చి ప్రతిమలాడి బలవంతంగా లాక్కొచ్చాడు. వరమ్మగారు చేతులు జోడిస్తూ అంటుంటే అతను తల తిప్పుకున్నాడు. ఆ మాట జ్యోత్స్నకి అర్థమయ్యేలా కనీసం మీరైనా చెప్పగలిగితే నేను చాలా సంతోషిస్తాను. వరమ్మగారు సుబ్బులు చేత కబురు చేసి జ్యోత్స్నని క్రిందకి పిలిపించింది. శ్యామ్ వచ్చినట్టు జ్యోత్స్నకి తెలియదు. అతను నిలబడిన తీరు, ప్రక్కన జోగారావు గారు, ఎదురుగా బామ్మ వీళ్ళని రెప్పపాటుగా గమనించింది. వాళ్ళు న్యాయస్థానంలా ఏర్పడి తనని ముద్దాయిగా పిలిపించారని తెలియగానే జ్యోత్స్నకి చాలా కోపం వచ్చింది. ఏమిటి బామ్మ అంది. శ్యామ్ జ్యోత్స్న గొంతు విని కూడా ఇటు తిరగలేదు. జేబుల్లో చేతులు పెట్టుకొని ఇటువైపు వీపు పెట్టి వరండాలో నుంచి కనిపిస్తున్న మొక్కల్ని తదేకంగా చూస్తూ నిలబడ్డాడు. శ్యామ్ వచ్చాడు. నిన్ను తీసుకువెళ్తాడట. బయలుదేరు అంది వరమ్మగారు. పాప ఎక్కడుందో చెప్పమను అంది జ్యోత్స్న.
జ్యోత్స్నా, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత మిగతా సంగతులు మాట్లాడదాం. ఓ చెంప అతని చెల్లెలి పెళ్ళి, ఇంటి నిండా బంధువులున్నారు. ఆ సంగతి నాకు తెలుసు. వాళ్ల పరువు నేను కాపాడాలి, కానీ నేను పాపని గురించి బాధపడుతుంటే వాళ్ళకేం అవసరం లేదు. చెల్లెలి పెళ్ళి కాబట్టి పరువు దక్కించుకోవడానికి నన్ను బ్రతిమలాడడానికి వచ్చాడు. ఆ అవసరమే లేకపోతే నా ముఖం కూడా చూసేవాడు కాదు. అతను చివ్వున ఇటు తిరిగాడు. అతని ముఖం, ఒంట్లో ఉన్న రక్తం అంతా అక్కడే గూడు కట్టుకుందా అన్నంత ఎర్రబడి ఉంది. మా అమ్మగారు, నేనేం బ్రతిమలాడడానికి రాలేదు. నాకేమంత కర్మ పట్టలేదని చెప్పండి అన్నాడు. మరెందుకు వచ్చినట్టు బామ్మ? అసలు ఈ పెళ్ళాం ఎందుకు? ఒక భార్య పోతే ఏమిటట? 4 భార్యల్ని తెచ్చుకోగల ధీరత్వం గల వాళ్ళకి చెల్లెలి పెళ్లికి ముందే మరో పెళ్లి చేసుకుని భార్య అనే బొమ్మని తెచ్చుకొని పరువు దక్కించుకుంటే పోలా? నోర్మోయ్! వరమ్మగారు జ్యోత్స్నని కసురుతూ దగ్గరగా వచ్చింది. నువ్వసలు చేసిందే చాలా తప్పు. పైనుంచి అతిగా మాట్లాడుతున్నావు. మాట్లాడకుండా అతనితో వెళ్ళు ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది. ఏనాడూ లేంది ఆవిడలో ఇంకో బామ్మని చూస్తున్న జ్యోత్స్న నివ్వెరబోయినట్టు నిలబడింది. ఆవిడ తర్జని చూపిస్తూ అంది, బుజ్జి, పెళ్ళైన ఆడపిల్లకి అన్నింటికంటే భర్త, అతని గౌరవం ముఖ్యం. నువ్వు ఆ సంగతి ఆలోచించకుండా ఏదో చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోలేను. అసలు ఈ సంగతి అంతా నాకు తెలియదు. తెలిస్తే అప్పుడే నిన్ను వారించి ఉండేదాన్ని. విషయం ఇంతవరకు రానిచ్చేదాన్ని కాను. శ్యామ్ కూడా చాలా పొరపాటే చేశాడు. నీ మీద ప్రేమతో నువ్వు ఒక విపరీతమైన పని చేస్తుంటే కఠినంగా కాదని వారించాల్సింది పోయి నీకు తోడ్పడ్డాడు. నేను అతన్ని అదే మందలించాను. సరే, జరిగిందేదో జరిగి ఇంతవరకు అతను ఇదంతా భరించాడు అంటే అది కేవలం అతని మంచితనమే అనుకోవాలి. అతను ఇప్పటికైనా మంచి పనే చేశాడు. ఆ పిల్ల ఎక్కడ పెరిగితే నీకెందుకు? ఎక్కడో అక్కడ సుఖంగా క్షేమంగా ఉందని చెబుతున్నాడుగా. అతని మాట మీద నీకు నమ్మకం లేదా? నీకోసం ఇంత చేసిన అతన్ని ఈ ఒక్క మాటలో ఎందుకు మన్నించవు? నన్ను మోసం చేసిన వ్యక్తిని నేనెందుకు మన్నించాలి? అసలు అతనితో నేనెలా కాపురం చేయాలి? నా వల్ల కాదు బామ్మా. బుజ్జి, నేను చెబుతున్నాను, నువ్వు నీ చేతులారా నీ సంసారం నాశనం చేసుకుంటున్నావో. పోనీ. జ్యోత్స్న నిర్లక్ష్యంగా తల విదిలించింది. పోనీ కాపురం అంటే నీకంత తేలికగా ఉందన్నమాట. నువ్వు మూర్ఖత్వంతో చేతులు కాల్చుకుంటుంటే నన్ను చూస్తూ ఊరుకోమంటావుటే. ఇప్పటికీ నువ్వు ఇంకేం ఆలోచించకు. పెద్దదాన్ని చెప్తున్నాను. బుజ్జి, నువ్వు మర్యాదగా మాట్లాడకుండా శ్యామ్తో వెళ్ళి ఆయన వంశం గౌరవం కాపాడి వాళ్ళ అడుగులకి మడుగులు ఒత్తి రావాలి. అదేనా నువ్వు చెప్పేది? జ్యోత్స్న శ్యామసుందర్ వైపు తిరిగింది. భేష్, నీ తెలివితేటలు సామాన్యమైనవి కావని నాకు తెలుసు. నీ చెల్లెలి పెళ్ళికి నేను రావాలి. నీ పరువు బజారున పడకూడదు. అందుకని బామ్మని నా మీదకి ప్రయోగించావు. నేను అవసరం లేదన్నవాడివి. నేను వెళ్ళిపోతే 4 భార్యల్ని తెచ్చుకోగల గొప్పవాడివి. మళ్ళీ ఇలా ఎందుకు వచ్చినట్టు? నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నట్టు? జ్యోత్స్న నోటిలో వాక్యం పూర్తి కానేలేదు. వరమ్మగారు నోర్మయ్ అని అరుస్తూ చాచి చెంప మీద బలంగా కొట్టిన దెబ్బకి జ్యోత్స్నకి కళ్ళు గిర్రున తిరిగాయి. భూమి తిరగటం ఆగి తనని తాను నిలదొక్కునేసరికి 2 నిమిషాలు పట్టింది. ఆవిడ కళ్ళల్లో జ్యోత్స్న ఏనాడు కని విని ఎరుగని కోపం కస్సుమంటోంది. బుద్ధిలేందానా, ఎవరితో మాట్లాడుతున్నావే నువ్వు? ఏం మాట్లాడుతున్నావో ఒంటి మీద అసలు తెలివి ఉందా? అతను వచ్చాడని అనుకుంటున్నావా? నేను జోగారావు గారిని పంపి నీ కాళ్ళు పట్టుకుంటాను బాబు, ఒక్కసారి రా అని బ్రతిమలాడుతూ కబురు చేస్తే వచ్చాడు. నువ్వు చేసిన హఠానికి అతను కాబట్టి అంత మొండి ధైర్యంతో నిలబడ్డాడు. అతన్నే అంటున్నావా నువ్వు? అసలు అతని భార్య అనిపించుకోవడానికి నీకు అర్హత ఉందా అని? నడు, బయలుదేరు, అతనితో వెళ్ళు. దెమ్మరపోయినట్టు చూస్తున్న జ్యోత్స్న తెప్పరిల్లింది. నేను వెళ్ళను. నా కంఠంలో ప్రాణం ఉండగా నేను అతని దగ్గరికి వెళ్ళను. ఆ పాప నాకు ఎంత ప్రాణమో అతనికి తెలుసు. తెలిసి కూడా వాళ్ళ అమ్మకి భయపడి దొంగలా ఆ పిల్లని మాయం చేశాడు. పిరికివాళ్ళంటే నాకు పరమ అసహ్యం. పాప ఎక్కడుందో కనీసం చెప్పమని ఎంత బ్రతిమలాడానో. అతను నా మాట మన్నించాడా? నేను అతని మాట ఎందుకు గౌరవించాలి? జ్యోత్స్న వెనక్కు తిరిగి మెట్లెక్కి వడివడిగా వెళ్ళిపోతోంది. శ్యామసుందర్ వరండా మెట్టు దిగి గబగబా వెళ్ళిపోయాడు. ఇదిగో శ్యామ్, నిన్నేనయ్యా, ఆగు, నిన్నే జోగారావు గారు పిలుస్తూ వెంట పరిగెత్తాడు. కానీ అతను ఆగలేదు, వినిపించుకోలేదు. బుజ్జి, ఆగు! వరమ్మగారు ఆజ్ఞాపించినట్టే పిలిచింది. జ్యోత్స్న ఆగింది. చూడు, నువ్వు శ్యామ్తో వెళ్ళటం న్యాయం, వెళ్ళి తీరాలి అంది ఆవిడ. వెళ్ళకపోతే? నీకు నాకు సంబంధం లేదు. నీకు ఎంత తెగింపు ఉందో నాకు అంత రెట్టింపే మొండితనం ఉంది. నువ్వు తప్పు చేస్తున్నావో నేనది ఎత్తి చూపిస్తున్నాను.
నువ్వు గమనించటం లేదంటే నేను నీకు అవసరం లేదనే అనుకుంటాను. నేను నీకు గౌరవం కానప్పుడు నువ్వు నా ఇంట్లో ఉండనవసరం లేదు. ఇది శ్యామ్ కుటుంబ పరువుకి సంబంధించినది మాత్రమే కాదు, నా పరువుకి సంబంధించినది కూడా. జ్యోత్స్న చివ్వున మెట్లు దిగి వచ్చింది. బామ్మా, ఇది నా ఇల్లు కాదా? కాదు, నువ్వు ఎప్పుడైనా వచ్చి వెళ్లే పుట్టిల్లు మాత్రమే. నీకు పెళ్లి చేశాను. నీ ఇల్లు అనేది శ్యామ్తోనే ఉంది. శ్యామ్ని కాదని వస్తే నాకిక్కడ స్థానం లేదా? ఉంటుంది, కానీ ఎప్పుడు శ్యామ్ నిన్ను బాధ పెడితే, నిన్ను పీడిస్తే, నిన్ను వేధిస్తే అప్పుడు నువ్వు తెగతెంపులు చేసుకొని రా. ఈ ఇల్లు నిన్ను కన్న తల్లిలా పొదవి పట్టుకుని తనలో దాచుకుంటుంది. నువ్వు శ్యామ్ని ఖాతరు చేయకుండా అతని అభిమానాన్ని కించపరిచి అతని ఇంటి గౌరవాన్ని మంటగలిపి వస్తే ఈ ఇల్లు నీకు ఆశ్రయం ఇవ్వదు. పుట్టిల్లు ఉంది కదా అని భర్తని ఈసడించి వచ్చే అమ్మాయిలకి పుట్టిల్లు ఆశ్రయం ఇవ్వటం కంటే నేరం ఇంకేదీ లేదు. అది చాలా తప్పు. తెలిసి కూడా నేను ఆ తప్పు చేయలేను. నువ్వింత ఆగ్రహపడడానికి ఇందులో నేను చేసిన తప్పు ఏముంది బామ్మా? ఇంకా అడుగుతావేం? పెళ్లి కాని ఆశని తల్లిని కమ్మని ప్రోత్సహించడం, ఆ పాప ఫలాన్ని పెంచటం ఇది సామాన్యమైనది కాదు అంది వరమ్మ. దీన్ని నేను హత్య చేసినంత అపరాధంగా నువ్వు చూస్తావని అనుకోలేదు. హత్య? అవును, ఇది కూడా ఒక రకమైన హత్యే. సాంప్రదాయాన్ని ఎవరు ఖూనీ చేస్తారో వాళ్ళు ఒక రకమైన హంతకులే. బుజ్జి, సాంప్రదాయం అంటే నీలాంటి వాళ్ళకి మూర్ఖత్వంగా కనిపించవచ్చు. నాలాంటి వాళ్ళకి సాంప్రదాయం అంటే మనిషికి సామాజిక పరమైన రక్షణ అనుకుంటాం. పెళ్లి కాని పిల్ల తల్లి కాకూడదు. ఇది మనమే కాదు, ప్రతి మతం, ప్రతి దేశం పెట్టుకున్న ఆచారం. ఎందుకంటే దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సంఘంలో చాలా అలజడి వస్తుంది. ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఒకరు తప్పు చేస్తే అది అందరినీ శిక్షించినట్టు అవుతుంది. తప్పు చేయొద్దని సమాజం హెచ్చరిస్తుంటే పెడచెవిన పెట్టి తప్పులు చేస్తే ఆ మనిషిని శిక్షించే అధికారం సంఘానికి ఉంది. సంఘ భయమే లేకపోతే మనుషులు రాక్షసుల కంటే హీనమైన పనులు చేస్తారు. సాంప్రదాయం అనేది చాలామందికి రక్షణ కల్పిస్తుంది. ఏ ఒక్కరి ముఖమో చూసి మిగతా 99 మందిని ఆ దారిన వెళ్ళమనటం న్యాయం కాదు. ఆశ కూతుర్ని ఉద్ధరించటం కోసం కట్టుకున్న భర్తని పెంచి పెద్ద చేసిన బామ్మని కాదు పొమ్మంటున్నావు. అతను నీతో అంత సహకరించాడే, అతనితో నువ్వు కాస్త సర్దుకుపోలేకపోతున్నావు. శ్యామ్ కాఫీ ఇస్తానంటే కూడా తాగలేదు. అతను అసలు కూర్చోలేదు. మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. అతన్ని ఇంటికి పరాయివాడిని చేసి వెళ్ళగొట్టావు. నన్ను అడిగితే నీకసలు అతని విలువే తెలియటం లేదంటాను. వెళ్ళు, నా మాట విను. భార్యాభర్తలన్న తర్వాత ఒకరితో ఒకరు రాజీ పడక తప్పదు. అతను బస్సు దగ్గరే నిలబడి ఉంటాడు. నువ్వు వెళితే ఎంతో సంతోషిస్తాడో. జ్యోత్స్న రెప్ప వాల్చటం మర్చిపోయినట్టు చాలాసేపు ఆవిడ వైపే చూస్తూ నిలబడింది. ఆ తర్వాత వెనక్కు తిరిగి మెట్లెక్కి పైకి వెళ్ళింది. మరో 10 నిమిషాల్లో పెట్టె పుచ్చుకొని క్రిందికి వచ్చింది. వరమ్మగారి దగ్గరికి వచ్చి ఆగింది. నేను వెడుతున్నాను బామ్మా అంది. వరమ్మగారి ముఖం చాటంత అయింది. ఆవిడ కళ్ళల్లో నీళ్లు నిండుకు వచ్చాయి. జ్యోత్స్న గడ్డం పుణుకుతూ, నా బంగారు తల్లే, నీ మనసు కష్టపెట్టానని అనుకోవు కదూ అంది. అనుకోను దృఢంగా అంది. త్వరగా వెళ్ళు. ఒరే సూరి, ఎక్కడ్రా నువ్వు? అమ్మాయి గారి పెట్టె పట్టుకొని వెళ్ళు అంటూ కేకలు పెట్టింది. అవసరం లేదు బామ్మా, నేను వెళ్ళగలను. నిన్ను చూస్తే నాకెంత గర్వంగా అనిపిస్తోందో తెలుసా? చూడు, శ్యామ్ కాస్త ముభావంగా ఉన్నా పట్టించుకోకు. శ్యామా, అతని దగ్గరికి ఎవరు వెళ్తున్నారు బామ్మా? నేను వెళ్తున్నాను, కానీ శ్యామ్ దగ్గరికి కాదు. భర్తని తిరస్కరించి వచ్చిన ఆడపిల్లకి పుట్టిల్లు ఆశ్రయం ఇవ్వకూడదు అంటున్నావు. ఆ సంగతి నాకు తెలియలేదు. తెలిస్తే నేనసలు ఇక్కడికి వచ్చేదాన్నే కాదు. వెళ్తున్నాను బామ్మా. ఎప్పటికైనా నా ఇల్లు అనేది ఒకటి నేను సంపాదించుకోగలిగితే సగర్వంగా నిన్ను తీసుకెళ్లి చూపిస్తాను బామ్మా. భర్త తిరస్కరించిన పుట్టిల్లు ఆశ్రయం ఇవ్వకపోయినా ఆడపిల్ల తన బ్రతుకు తను బ్రతకగలదు అని నిరూపించగలిగితే నీ కంటికి నేను మళ్ళీ కనిపిస్తాను. లేకపోతే ఇదే ఆఖరి చూపు. బుజ్జి, ఆవిడ చప్పున వచ్చి పట్టుకోబోయింది. కానీ జ్యోత్స్న ఆవిడ చేతుల్ని బలంగా నెట్టివేసింది. ఆ నెట్టివేతలో ఎంతో తిరస్కారం, అసహనం ఉన్నాయి. వెళ్ళబోతూ క్షణం ఆగి ఆవిడని చూస్తూ అంది. బామ్మా, శాంత అక్క చనిపోతే తన జీవితం అంతా వృధా చేసుకుని బావని పెళ్లాడితే నువ్వేమన్నావు? మెచ్చుకున్నావు. అదే ఆశని కూడని పని అంటున్నావు. అది అంత కూడని పని అయితే ఆ తప్పు ఈ సృష్టిది, ఆశది కాదు. ఆశ చేసిన పని తప్పు అని నేనెప్పుడు అనుకోను.
కాస్త సాంప్రదాయపు సంఖ్యలలో నుంచి విడిపించుకొని మానవత్వంతో స్వేచ్ఛగా ఆలోచిస్తే మీకు కూడా ఇది అర్థమవుతుంది. ఏ మనిషి అయినా ఒక విషయంలో సత్యం అని నమ్మితే దాన్ని కట్టుకున్న భర్తకి, పెంచిన తల్లిదండ్రులకి అది నచ్చుతుందా లేదా అని వెరపు రానియకూడదు. అర్థం చేసుకోలేని ఆ మనుషుల మీద కినుక వహించకూడదు. వారి ఆలోచన అంతవరకేననుకోవాలి. వారికి దూరంగా ఉండాలి. నేను అదే పని చేస్తున్నాను. జ్యోత్స్న వెళ్ళిపోయింది. వరమ్మగారికి కళ్ళు తిరిగినట్టు అవటంతో ఆసరా కోసం చెయ్యి చాచింది. అప్పటికే అక్కడికి వచ్చిన సూరి చప్పున ఆవిడని పట్టుకున్నాడు. లేకపోతే ఆవిడ క్రింద పడిపోయేదే. ఆవిడకి స్పృహ తప్పిపోయింది. బస్టాండ్ దగ్గర శ్యామ్ నిలబడి ఉన్నాడు. జోగారావు అతనికి చేతులు తిప్పుతూ ఏదో విషయాన్ని నొక్కి చెప్పటానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉన్నాడు. ఇంతలో దూరం నుంచి సూట్ కేస్ పట్టుకొని జ్యోత్స్న వస్తూ కనిపించింది. జ్యోత్స్నను చూడగానే శ్యామ్ ముఖంలో ఆందోళన, చిరాకు, వ్యధ మటుమాయమైనాయి. అతని కళ్ళల్లో ప్రేమ అనురాగాలు పొంగినాయి. హఠాత్తుగా అతని కళ్ళల్లో ఇంత మార్పు రావడానికి కారణం ఏమిటా అని ఆయన తిరిగి చూశారు. జ్యోత్స్న వస్తూ కనిపించింది. ఆయన మెడలో ఉత్తరీయం సరిచేసుకుంటూ ధీమాగా, గర్వంగా అన్నారు, నేను చెప్పలా వరమ్మగారి మాట అంటే మాటేనని. ఆవిడ మాటకి చెర్నకోలంత తడాకా ఉంది. అదిగో చూసావా, జ్యోత్స్న రాణి వస్తోంది. శ్యామ్ కావాలనే ఎటో చూస్తూ నిలబడ్డాడు. జ్యోత్స్న అక్కడికి వచ్చింది. ఇంకా ఈ బస్సు నీకెందుకయ్యా, క్షణంలో ఇంటికి వెళ్ళి కారు తీసుకురా అన్నాడాయన. శ్యామ్ జ్యోత్స్న వైపు చూశాడు. జ్యోత్స్న గాలికి ఎగిరే ముంగుర్లు వెనక్కి తోసుకుంటూ మౌనంగా నిలబడింది. ఇంతలో బస్సు వచ్చింది. జ్యోత్స్న ఎక్కింది. శ్యామ్ కూడా ఎక్కాడు. జ్యోత్స్న అతనితో మాట్లాడలేదు. కండక్టర్కి డబ్బు ఇస్తూ ఊరు పేరు చెప్పింది. ఆ పేరు వినగానే అతను ఉలిక్కిపడ్డాడు. జ్యోత్స్న హైదరాబాద్ రావడం లేదు. మధ్యదారిలో ఉన్న మాధవి ఊరు వెళ్తోంది. అతను మౌనంగా ఉండిపోయాడు. అతని ముఖంలో ఆనందం ఆవిరైపోయింది. ఇద్దరూ అపరిచితుల్లా ఎవరి దోవన వారు వెళ్లే ప్రయాణికుల్లా కూర్చుండిపోయారు. 2 నెలల అనంతరం జ్యోత్స్న సురేంద్ర పాటిల్ కట్టించిన కొత్త హోటల్లో రిసెప్షనిస్టుగా చేరింది. మాధవికి బావ చక్రపాణితో పెళ్ళయింది. అతను విశాఖపట్నం ఇండియన్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళయి 6 నెలలు గడిచిందో లేదో మాధవికి హైదరాబాదు హోమ్ సైన్స్ కాలేజీలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చింది. మాధవి పరిస్థితి చాలా సందిగ్ధంగా తయారైంది. ఇటు ఉద్యోగం వదులుకోలేదు, అటు భర్తకి దూరంగా ఉండలేదు. భార్యాభర్తలిద్దరూ సంప్రదించుకొని చివరికి ఒక పరిష్కారానికి వచ్చారు. మాధవి ఉద్యోగంలో జాయిన్ అవుతుంది. సెలవులు రాగానే అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ లోపల చక్రపాణి ప్రతి శనివారం సాయంత్రం గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి ఆదివారం ఉదయానికి హైదరాబాద్ వచ్చి మళ్ళీ అదే రాత్రికి వెళ్ళిపోతాడు. అప్పుడేమో ఆదివారాలు నీ కాలేజీ చుట్టూ తిరిగేవాడిని, ఇప్పుడేమో ఇలా హైదరాబాద్ చుట్టూ తిరుగుతున్నాను. నా కాలికి ఏదైనా తిరుగుడు గీత ఉందేమో అంటూ చక్రపాణి ఉసూరుమన్నాడు. అతను మాధవితో పెళ్లి కోసం ఎదురు చూసినన్ని రోజులు కూడా కలిసిలేడు. అలా బేలపడితే ఎలా బావా? నాకు నచ్చిన ఉద్యోగం వచ్చింది. నీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకునే వరకు మనం ఎలాగో అవస్థపడాలి అంటూ మాధవి ఊరడించింది. అతను శ్రమ అనుకోకూడదు, అయ్యో డబ్బు ఖర్చు అవుతోందే అని మాధవి బాధపడకూడదు. ఈ ఊరు అతనికి ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఇదే ఉత్తమం అనుకున్నారిద్దరూ. జ్యోత్స్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేరింది. ఒక్క ఆదివారం మినహా మిగతా అన్ని రోజులు మాధవితోనే కలిసి గడుపుతుంది. సరిత కూడా వచ్చి వీళ్లతోనే జాయిన్ అయింది. సరిత ఫారెన్ వెళ్ళలేదు. ఫారెన్ రిటర్న్ని పెళ్లి చేసుకోలేదు. అతనికి వేరే భార్య పిల్లలు ఉన్నారట. సరిత దగ్గర అది దాచి మోసం చేసి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నించాడు. అది ఆఖరి నిమిషంలో తెలిసింది. సరిత భయపడలేదు. నిర్మోహమాటంగా ఆ పెళ్లి ఆపు చేసుకుని అతన్ని చెడామడా తిట్టింది. ఆ విధంగా అతనితో కలిసి ఫారెన్ వెళ్ళాలని సరిత కన్న కలలు ఎండమావులైనాయి. బొంబాయిలో ఇక ఉండలేకపోయింది. అందరికీ ఈ విషయం తెలిసిపోయింది. అందుకే హైదరాబాద్ వచ్చేసింది. హైదరాబాద్లో మేనమామ ఇంట్లో పేరుకు ఉన్న సరిత కూడా మాధవితోనే ఎక్కువగా గడుపుతోంది. ఆశ విషయం వచ్చినప్పుడు సరిత సిగ్గుపడుతున్నట్టుగా జ్యోత్స్న 2 చేతులు పట్టుకుంటూ, జ్యోత్స్న, నువ్వు నా కళ్ళు తెరిపించావే, నిజమైన స్నేహం అంటే ఏమిటో నాకిప్పుడు తెలిసింది అంది. ఈ లోకంలో మగవాళ్లలో ఎంతోమంది గోముఖ వ్యాఘ్రాలు ఉన్నారు. వాళ్ళ వేషభాషలు చూసి మనం మోసపోతాం. అది కపట నాటకం అని, కుసంస్కారం అని తెలుసుకునే లోపలే ఆడపిల్లల జీవితాలు తెల్లవారిపోతాయి. మగవాళ్ళని జీవితాలలోకి ఆహ్వానించేటప్పుడు, వారితో అనుబంధాలు పెంచుకునేటప్పుడు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంది.
ఆశ పాప విషయంలో జ్యోత్స్నకి శ్యామ్ సుందర్కి బాగా పెద్ద అభిప్రాయ భేదం వచ్చిందని మాధవి ద్వారా తెలుసుకున్న సరిత చాలా బాధపడింది. జ్యోత్స్న దగ్గర ఆ విషయం గురించి ఒక రోజున ఏదో చెప్పబోయింది. జ్యోత్స్న విసుగ్గా చూస్తూ, ప్లీజ్ ఆ విషయం తప్ప ఇంకేదైనా మాట్లాడు. నేను మీ దగ్గరికి అది మర్చిపోవటానికే వచ్చాను కానీ గుర్తు చేసుకోవటానికి కాదు అంది జ్యోత్స్న. జ్యోత్స్న అంత నిక్కచ్చిగా అలా చెప్పటంతో సరిత ఇక నోరు మెదపలేకపోయింది. మళ్ళీ ఎప్పుడూ ఆ సంగతే ఎత్తలేదు. ఒకసారి మాధవి ఏమీ తోచక జ్యోత్స్న టేప్ ఆన్ చేసింది. అందులోంచి హఠాత్తుగా ఏ ఏ ఏ యు ఆర్ ఏ బ్యూటిఫుల్ లవర్ అంటూ పాట రాసాగింది. మంచం మీద పడుకొని పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్న జ్యోత్స్న ఒక్క ఉరుకులో లేచి వచ్చి టేప్ ఆఫ్ చేసింది. అదేమిటే అంది మాధవి ఆశ్చర్యంగా. ఆ పాట అంటే నాకు పరమ అసహ్యం. నా చెవులకి ఇంకెప్పుడూ వినిపించకూడదు అంటూ ఆ టేప్ని తీసుకెళ్లి స్టవ్ మీద పడేసి అంటించింది. అరే జ్యోత్స్న, ఏమిటే ఈ విపరీతం? మాధవి రాబోతుంటే జ్యోత్స్న బలంగా దూరంగా తోసేసింది. జ్యోత్స్న కళ్ళల్లో ఏదో తెలియని కసి కనిపిస్తోంది. సరిత మాధవి ముఖాలు చూసుకున్నారు. ఆ రోజంతా జ్యోత్స్న వాళ్ళతో మాట్లాడలేదు, భోజనం చేయలేదు. శ్యామ్ సుందర్ ప్రసక్తి వస్తే మాధవి, సరిత ఇదివరకు జ్యోత్స్నని మీ హీరో అనేవాళ్ళు, ఇప్పుడు మీ విలన్ అంటారు. శ్యామ్ సుందర్ జ్యోత్స్న స్వభావం తెలిసి కూడా ఇలా వదిలేయటం వాళ్ళకి నచ్చలేదు. అందులో జ్యోత్స్న ఒట్టి మనిషి కూడా కాదు, తల్లి కాబోతోంది. శ్యామ్ సుందర్ బంధువుల్లో ఇంకా చాలామందికి జ్యోత్స్న శ్యామ్ సుందర్లు విడిపోయినట్లు తెలియదు. జ్యోత్స్న ఉద్యోగం చేస్తోందని మాత్రమే అనుకుంటున్నారు. జ్యోత్స్న ఉన్న ఊళ్ళోనే వచ్చి అలా ఉద్యోగం చేయటం జానకమ్మ గారికి తల కొట్టేసినట్లు అయింది. కొడుకు దగ్గర ఫిర్యాదుగా, ఈ విపరీతమేమిట్రా, లోకం మనల్ని చూసి నవ్విపోదు అంది. అతను నిర్లిప్తంగా చూస్తూ, జ్యోత్స్నని నేను ఇంటికి తీసుకురాలేకపోయాను. ఆ అసమర్థత కంటే ఈ లోకం చేసే హేళన నన్నేం బాధ పెట్టడం లేదమ్మా అన్నాడు. భార్య అంత దులపరించిపోయినా, చెల్లెలి పెళ్లికి రాకుండా నలుగురిలో నవ్వుల పాలు చేసినా, బంధువుల ముందు చెంప మీద ఈడ్చి కొట్టినా, ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం చేస్తూ బ్రతుకుని బజారున పడేసినా వీడికి రవంత కూడా కోపం లేదు. వెళ్ళి 4 తన్ని జుట్టుపట్టి ఈ ఊరు నుంచి తరిమివేయక ఇంకా పైనుంచి బాధపడతాడు. వీడో పిచ్చిమాలోకం, అందుకే ఆ పిల్ల అలా ఆడిస్తోంది అనుకుంది. ఒకసారి అతనికి భోజనం పెట్టేటప్పుడు, ఇలా ఎన్నాళ్ళుంటావురా అంది. ఇప్పుడు నాకేమైంది అన్నాడతను. ఏమైందా? ఆ పిల్లేమో నీతో కాపురం చేయనని వదిలేసి చక్కా పోయింది. నువ్వేమో ఇట్లాగే కూర్చున్నావు. ఇలా చూస్తుంటే సంవత్సరాలే గడిచిపోయేట్టున్నాయి. కన్న తల్లిని నేను చూస్తూ ఊరుకోలేనురా. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు తెచ్చిపెట్టుకున్న శాంతంతో అడిగాడు. 2వ పెళ్లి చేసుకో. అమ్మా! అన్నం తినటం మానేసి అతను తలెత్తాడు. ఆ కళ్ళల్లో ఎవరినో హత్య చేయమన్నంత బాధ కనిపిస్తోంది. తర్వాత మెల్లగా అన్నాడు, అమ్మా, ఒక పెళ్లితో సుఖం రాని వాడికి ఇంకో పెళ్లితో సుఖం వస్తుందని నమ్మకం ఏమిటి? నా జాతకంలో సుఖపడే రాత లేదేమో, అందుకే ఇలాంటి గొడవ వచ్చిందేమో. అతను అన్నం ముందు నుంచి లేచాడు. అయ్యో, ఏమిట్రా ఆ పని? ఇప్పుడు నేనంత కాని మాటలు ఏమన్నానని? కన్న తల్లి ప్రాణం కాబట్టి చూస్తూ ఊరుకోలేక. అతను చేయి కడుక్కుంటూ ఆవిడ మాట పూర్తి కాకుండానే అన్నాడు. అమ్మా, నువ్వు నిజంగా నా కన్న తల్లివే అయితే నా మనసు అర్థం చేసుకుంటే ఇలా 2వ పెళ్లి మాట ఎత్తవు. జ్యోత్స్న నన్ను విడిచి వెళ్ళిన మాట నిజమే, కానీ నేను జ్యోత్స్నని వదిలేయలేదమ్మా. అలా విడిగా ఉండటం జ్యోత్స్న ఇష్టం కాబట్టి ఉండనిస్తున్నాను. నేను ఉంటున్నాను. జ్యోత్స్న తిరిగి రావడం కోసం వేచి చూస్తున్నాను. ఈ నిరీక్షణలో నా జీవితం అంతా అయిపోయినా పర్వాలేదు. జ్యోత్స్న తిరిగి వస్తుందని నాకు బాగా నమ్మకం ఉందమ్మా. అతను చెయ్యి తుడుచుకుంటూ వెళ్ళబోయి ఆగి అన్నాడు. అమ్మా, ఒక్క మాట చెప్పు. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాన్నగారికి నచ్చని పనులు ఎన్నో చేశావు. ఆయన ఎంతో బాధపడ్డారు. అలాగే భరించారు. కానీ నిన్ను వదిలేశారా? అదేమిట్రా, నేను ఇలాంటి కాని పనులు ఏమైనా చేశానా ఏమిటి? పనులలో తేడా ఉండవచ్చు, కానీ బాధ ఒకటేనమ్మా. జ్యోత్స్న నాకు నచ్చని పని చేసిన మాట నిజమే. నాన్నగారిలాగానే నేను బాధపడుతున్నాను, దిగమింగుతున్నాను అని వెళ్ళిపోయాడు. జానకమ్మ గారు ఆశ్చర్యంతో మతిపోయిన దానిలా కొడుకు వెళ్ళిన వైపే చూస్తూ కూర్చుండిపోయింది. చాలాసేపటికి ఆవిడ నిట్టూరుస్తూ, ఈ వెర్రిమాలోకం జన్మలో సుఖపడలేడు అనుకుంది. శ్యామ్ సుందర్ హైదరాబాద్కి రామచంద్రాపురానికి మధ్యన ఒక ఫ్యాక్టరీ కట్టించే పనిని స్వీకరించాడు.
ఆ పని ఒత్తిడి వల్ల అతను ఉదయం వెళితే రాత్రికి వస్తాడు. పని పని పని. అతనికి ఎంత పని చేసినా టైము గడవనట్టే ఉంటుంది. రాత్రిళ్ళు నిద్రే రాదు. రాత్రి అవుతోంది అంటే అతనికి భయంగా ఉండేది. జ్యోత్స్న జ్ఞాపకాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేవి. ఎన్నోసార్లు పాప ఎక్కడుందో చెప్పేసి జ్యోత్స్నతో రాజీ పడిపోవాలని అనిపించేది. కానీ వెంటనే తనను తాను నిలవరించుకునేవాడు. ఊహు, అది సరైన పని కాదు. పాపని దూరంగా ఉంచి సరైన పనే చేశాడు. అది ఎంతో శ్రేయస్కరం జ్యోత్స్నకి, పాపకి కూడా. ఆ రోజు ఆదివారం. అతని ఇంట్లోనే ఉన్నాడు. అతని తల్లి తరపున దూరపు బంధువు తాతగారు వరుస అయిన నీలకంఠం గారు వచ్చాడు. ఆయన అన్నాడు, అదేమిట్రా శ్యాము, నువ్వు ఇంత డబ్బు పెట్టుకొని భార్య చేత ఉద్యోగం చేయనిస్తున్నావా? అందులో ఉత్తమ మనిషి కూడా కాదయ్యే అంటూ మందలించాడు. ఆ మాట వినగానే శ్యామ్ నిర్వీణ్ణుడయ్యాడు. జ్యోత్స్న తల్లి కాబోతోందా? నిజమా? అతని మనసు ఒక్కసారి పులకరించింది. కోటి మధుర స్వప్నాలు కళ్ళ ముందు కదలాడినాయి. ఆశ పాపని ఎత్తుకొని జ్యోత్స్న అతని కంటి ముందు నిలిచింది. పిల్లల ప్రసంగం వస్తే జ్యోత్స్న ముఖంలో దోబూచులాడే సిగ్గు, కలలు అతనికి గుర్తుకు వచ్చాయి. తాతగారు వెళ్ళిపోయిన తర్వాత అతను అలాగే కూర్చుండిపోయాడు. జ్యోత్స్న తల్లి కాబోతోందా? అతను ఆ మాట వినగానే ఎంత సంతోషపడ్డాడో ఇప్పుడు అంత విషాదంగా అనిపిస్తోంది. ఆ శుభవార్త వినే క్షణాలు పంచుకోవాలని ఇద్దరూ ఎంత ఆశగా ఎదురుచూశారో ఇప్పుడు ఇలా అయింది. అతన్ని జ్యోత్స్న అవమానపరిచింది, నవ్వుల పాలు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే తన విలువ ఏమిటో తెలిసి రావాలనే ఈ కఠినత్వం వహించి దూరంగా ఉండిపోయాడు. తనని ఇంతగా ప్రేమిస్తున్న భర్త కంటే స్నేహితురాలి కూతురు ఎక్కువ అని జ్యోత్స్న రుజువు చేస్తున్నట్టుగా ప్రవర్తిస్తోంది. అతని ఈ అవమానం దిగమింగటానికి ఎంతో శక్తి కూడదీసుకోవాల్సి వస్తోంది. అయినా కూడా జ్యోత్స్న తల్లి కాబోతోంది అంటే ఆ వార్త అమృత జలంలా అతని బాధని, కోపాన్ని మటుమాయం చేస్తోంది. అతనికి వెంటనే జ్యోత్స్నను చూడాలనిపిస్తుంది. జ్యోత్స్న ఇప్పుడు ఒక్కతి కాదు, జ్యోత్స్నలో మరొకరు ఉన్నారు. తన రక్తం ప్రాణం పోసుకుంటోంది. అతను మాధవి నంబర్ డయల్ చేశాడు. హలో, అవతల నుంచి జ్యోత్స్న పలికింది. ఆ గొంతు వినగానే అతని మనసుకు నవనీతం రాసినట్టుగా అయింది. హలో, హలో, అవతల నుంచి జ్యోత్స్న గట్టిగా అరుస్తోంది. అతను కళ్ళు మూసుకొని మౌనంగా ఆ కంఠం వింటున్నాడు. హలో, హలో, హలో. కాసేపు చూసిన జ్యోత్స్న ఎవ్వరూ పలకకపోవటంతో ఫోన్ పెట్టేసింది. అతను గాఢంగా నిట్టూర్చాడు. మర్నాడు సాయంత్రం అతను వరమ్మగారి ముందు నిలబడ్డాడు. ఏమిటి, బుజ్జి తల్లి కాబోతోందా? ఎంత మంచి వార్త! కనీసం ఇప్పటికైనా దాని మనసు కరుగుతుందేమో అంది ఆవిడ. ఆవిడ చాలా చిక్కిపోయింది. కళ్ళ క్రింద నల్లటి చారలు బాగా కనిపిస్తున్నాయి. ఆ రోజున వెళ్ళిపోయిన జ్యోత్స్న మళ్ళీ తిరిగి రాలేదు. ఆవిడ తనే స్వయంగా హైదరాబాద్ వెళ్ళి బ్రతిమలాడింది. శ్యామ్ దగ్గరికి వెళ్తావని అలా పరుషంగా అన్నానే అమ్మా, నీ మీద నాకేం కోపం లేదు అంది. కానీ జ్యోత్స్న వినలేదు. తల గట్టిగా ఊపుతూ, నేను రాను బామ్మ, నాకని ఒక ఇల్లు ఏర్పరచుకున్న తర్వాత నువ్వే నా దగ్గరికి వద్దువు గాని అంది. ఆవిడ కన్నీళ్లు, మాటలు జ్యోత్స్నని కరిగించలేదు. 7 మల్లెల ఎత్తుగా అపురూపంగా పెరిగిన జ్యోత్స్న జీవన భుక్తికి కష్టపడటం చూసి ఆవిడ భరించలేకపోయింది. ఆవిడ మయూరపురం తిరిగి వచ్చేసింది. కానీ మామూలు మనిషి కాలేకపోయింది. జ్యోత్స్న మీద కోపం తెచ్చుకోవద్దని, దాని మూర్ఖత్వాన్ని మన్నించమని కోరుతూ శ్యామ్కి ఉత్తరం రాసింది. తన ఆరోగ్యం అంతంత మాత్రం అయిపోయిందని, తను పోతే శ్యామ్ కూడా వదిలేస్తే జ్యోత్స్న దిక్కులేనిది అవుతుందని, తను ఆ ఊహే భరించలేకుండా ఉన్నానని శ్యామ్కి వ్రాసేది. ఆ ఉత్తరాలు, వాటి వెనుక స్పష్టంగా కనిపిస్తున్న ఆవేదన శ్యామ్ మనసు కరిగిపోయేలా చేసేవి. అతను 1-2 సార్లు మయూరపురం వచ్చి ఆవిడని చూసి వెళ్ళాడు. శ్యామ్ సుందర్ వచ్చి ఈ మాట చెప్పగానే ఆవిడకి 1000 ఏనుగుల శక్తి వచ్చింది. ఆ రోజే ఆవిడ అతనితో బయలుదేరి వచ్చింది. నన్ను తీసుకువెళ్ళటానికి వచ్చావా బామ్మ? నాలో ఏం మార్పు వచ్చిందని అంది జ్యోత్స్న. అదేమిటే బుజ్జి, నువ్వు ఒట్టిదానివి కూడా కాదు. ఇది వరకంటే వేరు. ఇప్పుడు ఒకరి అండ ఉండకుండా ఎలా ఉంటావో? ప్రసవించటం అంటే మాటలు అనుకుంటున్నావా? జ్యోత్స్న చూపులు శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉండిపోయాయి. కాదు బామ్మ, అన్ని వసతులు, డబ్బు అండా ఉన్నవారికి అది సామాన్యమైన విషయంగా కనిపించదు. కానీ అదిగో అక్కడ కడుతున్న ఆ ఇల్లు చూడు. జ్యోత్స్న కిటికీ పరదా లాగి చెయ్యి పెట్టి చూపించింది. కొత్తగా రూఫ్ వేసిన ఇల్లు అది. 4 రోజుల క్రితం అక్కడ రూఫ్ వేయటానికి కూలీలు పనిచేశారు. అందులో ఒక అమ్మాయి పగలల్లా పనిచేసింది. సాయంత్రానికి అక్కడే ప్రసవించింది.
కూలీలు పని నుంచి దిగారు. అక్కడి నుంచి వెళ్లే వ్యవధి కూడా లేనట్టుగా పెద్దగా నొప్పులు వచ్చాయట. ఆ రూఫ్ వేసిన ఆ కొత్త ఇంట్లోనే కటిక నేల మీద చిందరవందరగా రాళ్ళు, ఇటుక, ఇసుక పడి ఉన్న ఆ ఇంట్లో ప్రసవించింది. 2 గోనె సంచులు అడ్డంగా పట్టుకున్నారట. అంతే. నేను ఈ మాట వినగానే వెళ్ళి చూసి వచ్చాను. పిల్ల తల్లి కులాసాగా ఉన్నారు. దేవుడు చల్లగా చూడాలి గాని మన చేతుల్లో ఏముంది చెప్పు? వరమ్మగారికి చాలా కోపం వచ్చింది. నీ ధోరణి, నీ మొండితనం ఏమిటో నాకు అర్థం కాదు. ఇన్నాళ్ళు గడిచిందంటే వేరు. రేపు పుట్టబోయే పాపని ఎలా పెంచుతావే? తండ్రి ఏడి అంటే ఏమని జవాబు చెప్తావు? జ్యోత్స్న పెదవుల మీద విరక్తి నిండిన చిరునవ్వు కదిలింది. బామ్మా, ఎంత అమాయకురాలివి. పెళ్లిగాని ఆశ పిల్లని నేను పెంచగలిగాను. ఇక నా పిల్లని నేను పెంచుకోలేనా? ఆవిడ జ్యోత్స్నని ఒప్పించలేకపోయింది. ఆ ఓటమి ఆవిడని మరింతగా గాయపరిచింది. అది నా మాట వినదు. నువ్వైనా దారికి తెస్తావని అనుకున్నాను. స్టేషన్లో రైలు ఎక్కే ముందు అంది వరమ్మగారు. శ్యామ్ మాట్లాడలేదు. ఇలా వెళ్ళి అడగటమే అసలు పొరపాటు. జ్యోత్స్న ఇంకా మొండి తేలుతుంది అనిపించింది అతనికి. అతనికైతే మనసులో లోపల జ్యోత్స్న దగ్గరికి వెళ్ళి 2 తన్ని అయినా సరే బలవంతంగా ఇంటికి తీసుకురావాలని అనిపించింది. జ్యోత్స్న తల్లి కాబోతోంది. తండ్రిగా తన బాధ్యత లేదా? పుట్టబోయే ఆ పాప కోసం తనెంత ఆతృత చెందుతున్నాడో ఆ మూర్ఖురాలికి ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు? అసలు జ్యోత్స్న కాదు, ఒక మహాసత్యాన్ని నమ్మిన ఎవరైనా ఇంతే. వారి చూపులు ముందుకే ఉంటాయి కానీ వారి నీడలో బ్రతికే వారి మీద ఉండవు. వారి వ్యక్తిత్వం, ఆలోచన ధోరణి అంతే. అలాంటి మొండితనం, హిమన్నగం లాంటి ధైర్యం వారి పుట్టుకతోనే వస్తాయేమో. వారి మార్గానికి అడ్డు వచ్చిన వారిని నిస్సంకోచంగా వదిలేయగల పరిత్యాగం వాళ్ళలో ఉంటుంది. అతనికి గాంధీ గారిని అంటిపెట్టుకుని ఉన్న కస్తూరిబాయి గుర్తుకు వచ్చింది. రామకృష్ణ పరమహంస వైరాగ్యాన్ని అర్థం చేసుకున్న శారదాంబ కళ్ళ ముందు మెదిలింది. వాళ్ళ జీవన పరిధి అతి విశాలం. జ్యోత్స్న జీవిత వలయం అతి సామాన్యం. అంతే తేడా. అతని కళ్ళ ముందు సంపాదించడానికి ఎన్నో అవకాశాలున్నా జీతం రాళ్ళను నమ్ముకొని రిటైర్ అయిన తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు చేయలేక, ఉండటానికి ఇల్లు లేక, అప్పుల్లో మునిగి దరిద్రం అంతా ఇంట్లో మూటగట్టుకున్న శంకరం బాబాయి మెదిలాడు. ఆయన కూడా అంతే. లంచం తీసుకోకూడదు అంటాడు. అది మహాపాపం, దేశద్రోహం అని ఆయన గాఢమైన నమ్మకం. ఆయన దుర్భర దారిద్ర్యం అయినా భరించాడు కానీ లంచం మాత్రం తీసుకోలేదు. ఆయన నమ్మిన మహాసత్యం అది. ఆయన మొండితనానికి ఆ కుటుంబం ఎంతగా బలి అయింది అతను కళ్ళారా చూశాడు. వెలిగే దీపం తన చుట్టూ కాంతులు విరజిమ్ముతుంది. తన క్రింద మాత్రం నీడని ఏర్పరచుకుంటుంది. అది సహజం. అది అర్థం చేసుకునే మనస్తత్వంలో ఉంటుంది. మాధవి కాలేజీ గేటు బయట బస్టాండ్ దగ్గర నిలబడి బస్సు కోసం వేచి చూస్తోంది. ఇక్కడికి వచ్చి నిలబడి అరగంట పైగా అయింది. ఇంతవరకు బస్సు జాడలేదు. మాధవికి విసుగ్గా, అలసటగా ఉంది. మధ్యతరగతి వాళ్ళ జీవితాలలో సగభాగం ఈ బస్ స్టాప్ దగ్గర, రేషన్ షాప్స్ దగ్గర వెయిట్ చేయడంతోనే అయిపోతాయేమో. మాధవి నుదురు చిట్లించి బస్ రాక కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో అక్కడికి మాధవి పక్కగా వచ్చి ఒక కారు ఆగింది. అందులో నుంచి శ్యామ్ సుందర్ తల బయట పెట్టాడు. రండి, నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. అతను ఎటు వెళ్తున్నాడో తెలియదు. తను ఇంటికి వెళుతోంది. తను ఇంటికి వెళ్లే దోవలో అతని ఇల్లు లేదని మాత్రం మాధవికి తెలుసు. అతను మాధవి కోసం ముందు సీటు వైపే డోర్ తెరిచాడు. మాధవి తటపటాయిస్తూనే వచ్చి కూర్చుంది. జ్యోత్స్నకి ఇది తెలిసిందంటే ఏమనుకుంటుందోనని శంక కలిగింది. అతను స్నేహితురాలి భర్త. ఆమె అతనితో మాట్లాడటం లేదు. తను మాట్లాడినట్లు తెలిస్తే బాగుంటుందా? అవన్నీ వివరంగా ఆలోచించే టైమే లేదు. అప్పటికే మాధవి కూర్చోవటం, కారు స్టార్ట్ అవ్వడం కూడా అయింది. కారు రద్దీగా ఉన్న జనసమ్మర్థంలో నుంచి వెళ్తోంది. కొద్దిసేపు ఇద్దరూ ఏం మాట్లాడలేదు. శ్యామ్ సుందర్ ముఖం సీరియస్గా ఉంది. కొద్దిసేపు అయిన తర్వాత అతను అడిగాడు, జ్యోత్స్న ఎలా ఉంది? బాగానే ఉంది. మాధవికి మళ్ళీ భయం వేసింది. తను అతనితో ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడితే ఎక్కువగా జ్యోత్స్న కబుర్లు వస్తాయి. చెకప్ చేయించుకుంటోందా? అతని గొంతు ఎలాగో ఉంది. తల ఊపింది మాధవి. అయితే ఇతనికి తెలుసునన్నమాట. తెలిసినవాడు వచ్చి జ్యోత్స్నని ఎందుకు తీసుకువెళ్ళలేదు? పోనీ ఒకవేళ ఇష్టం లేదనుకుంటే మళ్ళీ ఈ ఆరాలన్నీ ఎందుకు? అతని ధోరణేమిటో మాధవికి అంతుపట్టడం లేదు. ఎక్కడ చూపించుకుంది? మళ్ళీ అడిగాడు. కరుణా నర్సింగ్ హోమ్. అదా, అక్కడ అంతగా వసతులు లేవే. నేను కూడా అదే అన్నాను. కానీ ఇంటికి దగ్గర కదా.
మన రాత బాగుండకపోతే ఎవరూ ఏం చేయలేరు. ఎక్కడికి వెళ్ళినా ఒక్కటే అంది. అతను నిట్టూర్చాడు. చూడండి, ఇంటి వరకు వద్దు. దయుంచి మీరేమీ అనుకోవద్దు. జ్యోత్స్న చూసిందంటే బాగుండదు. నేను ఈ వీధి చివరి దిగిపోతాను అంది. అతను కారు ఆపుతూ అన్నాడు. జ్యోత్స్న స్నేహితురాలు మీరు. మీతో నేను మాట్లాడితే తప్పే ఉంది? తప్పేం లేదు. అది అసలే బాధలో ఉంది. దాన్ని ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. అంతే. థ్యాంక్ యూ అంది దిగుతూ. నేనే మీకు కృతజ్ఞతలు చెప్పాలి అన్నాడతను డోర్ వేస్తూ. అతను కరుణ ప్రసూతి గృహంకి వెళ్ళాడు. అక్కడ డాక్టర్ వయసు మళ్ళిన ఆవిడే. శ్యామ్ సుందర్తో ఓపికగా ఆవిడ జ్యోత్స్న గురించి చెప్పింది. శ్యామ్ తను జ్యోత్స్న భర్తనని చెప్పాడు. అభిప్రాయ భేదం వల్ల విడిపోయి దూరంగా ఉన్నట్టుగా చెప్పాడు. చూస్తున్నాగా, ఈ కాలంలో ఈ ప్రేమ వివాహాలు ఎక్కువగా ఇలాగే ఉంటున్నాయి అంది ఆవిడ చిరునవ్వుతో. అతను ఆవిడ అభిప్రాయాలని ఖండించలేదు, తర్కించలేదు, మౌనంగా వచ్చేశాడు. ఆ రోజు నుంచి అతను రెగ్యులర్గా మాధవిని కాలేజ్ దగ్గర నుంచి ఇంటికి దింపుతూనే ఉన్నాడు. ఇదేమిటి ప్రతిసారి ఇటే మీరెలా వెళ్తున్నారు అని నిలదీసింది మాధవి. అతను మాట్లాడలేదు. మాధవికి అతనిని చూస్తుంటే అపరిమితమైన జాలి వేస్తోంది. శ్యామ్ ఎంత మంచివాడు. జ్యోత్స్న అతన్ని అర్థం చేసుకోనే లేదు. ఆశ బిడ్డ కోసం అతన్ని వదులుకోవడం ఒట్టి తెలివి తక్కువ. ఇది చెప్పినా దాని బుర్రకే ఎక్కదు అనుకుంది. మాధవి ద్వారా అతనికి అన్ని కబుర్లు ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉన్నాయి. సుబ్బులు మయూరపురం నుంచి పారిపోయి వచ్చిందట. ఇష్టం లేని పెళ్ళి కుదిర్చారట. చేసుకోనని మొరాయిస్తే వినలేదట. కాళ్ళు విరక్కొడతామన్నారట. బుజ్జమ్మగారు మీరే నాకు దిక్కు అని ఏడ్చేసిందట. జ్యోత్స్న అట్టి పెట్టుకుంది. సుబ్బులు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో అందరికీ హాయిగా ఉంది. సుబ్బులు ఎంత పనైనా చేస్తుంది. కాకపోతే వసపిట్టలా ఒకటే వాగుతుంటుంది. ఈ పని చేసిన సుఖం ఎంత ఉందో ఆ వాగుడు వల్ల వచ్చే ఇబ్బంది కూడా అంతగానూ ఉందిట. శాంతకి అస్సలు ఒంట్లో బాగాలేదట. మూర్ఛలు బాగా వస్తున్నాయట. వాళ్ళ నాన్న డాక్టర్లకి చూపించడానికి తీసుకువచ్చాడు. జ్యోత్స్న వాళ్ళకి చాలా సాయం చేసిందట. బ్రెయిన్ ఎక్స్రే తీశారు. ఏమీ లేదు. శాంత ఒక రకమైన భయంతో బాధపడుతోందని డాక్టర్లు చెప్పారట. ఇక్కడ 4 రోజులు ఉండి వస్తుందిలేండి అంటే శాంత తండ్రి వదిలి వెళ్ళాడట. శాంత ద్వారా ఆమె సంసార జీవితం గురించి విన్న జ్యోత్స్న, మాధవి నిశ్చేష్టులయ్యారు. శాంత పిల్లల కోసం బావ మీద జాలితోనూ, చచ్చిపోయిన అక్క మీద గౌరవంతోనూ అతనిని పెళ్లి చేసుకుందే గాని భర్తగా అతనితో ఆనందంగా గడపలేకపోతోందట. ఆయన అక్క భర్తగా, బావగా గౌరవం తప్ప ఇంకేమీ అనిపించదట. అతనేమో శాంతకి పూర్తిగా విరుద్ధం. అసలే ఆయన కోరికల గుర్రం. దాంతో బంతిపువ్వు లాంటి కన్నెపిల్ల భార్యగా దొరికింది. అతని కోరికలు వరదలై పొంగుతున్నాయి. అహర్నిశలు దగ్గరికి రమ్మంటాడు. రాత్రి పగలు అనే తేడా లేదు. శాంత పిల్లలున్నారని సాకు పెట్టి దూరంగా ఉంటుంటే ఆ పిల్లల్ని శాంత తల్లిదండ్రుల దగ్గరికి పంపేశాడు. ఇక ఇంట్లో మిగిలింది ఇద్దరే. అదేమంటే, నువ్వు నా భార్యవి, నా కోరిక తీర్చకపోయినట్టయితే నన్ను అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని గద్దిస్తాడట, కొడతాడట. అతని కోరిక తీర్చడానికి శాంత ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు. ఆ కోరికలు తీర్చుకోవడంలో కూడా విపరీతమైన పద్ధతులు. అతను చెప్పినట్టుగా విని తీరాలి. శాంత ఏదో వంక పెట్టుకుని పుట్టింటికి వస్తే వెంట వచ్చేస్తాడు. తనకి ఇబ్బంది, పంపించమంటాడు. తల్లిదండ్రులు కాదనలేరు. శాంతని వెళ్ళమని బలవంతం చేస్తారు. శాంతకి దాని నుంచి ఎలా తప్పించుకోవాలో, ఎలా తట్టుకోవాలో అర్థం కావటం లేదు. చిక్కి శల్యమైంది. చూపులు దీనంగా ఉన్నాయి. బ్రతుకులో దేని మీద ఇష్టం అనేది లేని విరాగిలా ఉంది. నువ్వు మీ అమ్మా నాన్నలతో ఎందుకు చెప్పలేదు అంది జ్యోత్స్న. చెప్పాను, వాళ్ళు సర్దుకోవాలి అంటారు. పెళ్ళి అయిన తర్వాత ఇలాంటివి తప్పవు అంటున్నారు. నువ్వు వాళ్ళని అడిగేదేముంది అసలు? లాయర్ గారి దగ్గరికి వెళ్దాం పదా, అతనికి డైవోర్స్ ఇచ్చేయి అంది జ్యోత్స్న. మాధవి, సరిత వింటూ కూర్చున్నారే గాని వాళ్ళు ఏం కల్పించుకోలేదు. శాంతని చూస్తుంటే జ్యోత్స్నకి గుండె నీరవుతోంది. శాంత కాపురం చేస్తున్న అమ్మాయిలా లేదు. రాక్షసుల చేత పీడింపబడుతున్న వ్యక్తిలా ఉంది. రాత్రి అయిందంటే చాలు భయపడుతూ, అరుస్తూ లేచి కూర్చుంటుంది. మధ్య మధ్యలో స్పృహ తప్పి పడిపోవడం ఒకటి. జ్యోత్స్న శాంతని చూపించి డాక్టర్ సర్టిఫికెట్ తీసుకుంది. తెలిసిన లాయర్ గారి దగ్గరకు వెళ్ళి శాంత విషయం చెప్పి భర్తకి విడాకుల కోసం నోటీసు ఇప్పించింది. తిరుగుటపాలో ఊడిపడినట్టుగా శాంత తండ్రి దూసుకువచ్చాడు. జ్యోత్స్న ఈ పని చేయించిందని తెలిసి జ్యోత్స్నని నానా తిట్లు తిట్టాడు. శాంతని బలవంతంగా లాక్కు వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. శాంత రానని ఎదురు తిరిగింది.
ఆ భర్తతో కాపురం చేయనని మొండిగా చెప్పేసింది. నువ్వు ఎలా రావో నేను చూస్తాను. రేపీ పాటికి పోలీసుల సాయంతో తీసుకువెళ్ళకపోతే నేను నీ తండ్రినే కాదు అని శపథం చేసి వెళ్ళిపోయాడు. శాంత తండ్రి సరాసరి శ్యాంసుందర్ ఇంటికి వచ్చాడు. తా చెడ్డకోతి వనమెల్లా చెరిచిందని నీ భార్య తన కాపురం చెడగొట్టుకున్నది కాక ఊళ్ళో వాళ్ళందరి సంసారాలు నాశనం చేస్తోంది. మీరేమో ఆవిడని ఊరి మీదకి వదిలి కూర్చున్నారు. కాస్త బుద్ధి చెప్పుకోలేరు, భయం పెట్టుకోలేరు అంటూ అరిచాడు. అయ్యో, మమ్మల్ని ఏం చేయమంటారండి? మా పరువే బజారుకెక్కిందని మేమేడుస్తుంటే అంది జానకమ్మ. కోడలు తమ ఇల్లు వదిలి వెళ్ళినా ఈ బాధలు తప్పనందుకు ఆవిడకి చాలా కోపంగా ఉంది. ఏం చేయమంటారేమిటండి? మీ అబ్బాయికి మగతనం లేదా? భార్యని చెప్పినట్టు వినేటట్టయినా చేసుకోవాలి. లేకపోతే మక్కెలు విరగదన్ని ఊరు నుంచి తన్ని తగిలేయాలి. ఆ రెండూ చేతకాక గాజులు తొడిగించుకొని ఇంట్లో కూర్చుంటే సరిపోతుందా? ఆయన నోట్లోంచి మాటలు పూర్తి కానేలేదు. శ్యాంసుందర్ ఆయన మెడ మీద చెయ్యి వేసి బయటికి తోశాడు. గెట్ అవుట్! ఇంకో నిమిషం ఇక్కడున్నావా? నా చేతులు నిన్నేం చేస్తాయో నాకే తెలియదు అంటూ అరిచాడు. అతను ఆగ్రహంతో, ఆవేశంతో, అవమానంతో వణికిపోతున్నాడు. అతని అభిమానం ఏనాడూ ఎరుగనంతగా, ఊహించలేనంతగా గాయపడింది. నీ భార్యకి నువ్వు బుద్ధి చెప్పలేకపోతే నేను చెబుతాన్రా. దాన్ని నరికి పాత్ర వేస్తాను. ఎవరనుకుంటోందో ఏమిటో ఆయన అరుస్తూ వెళ్ళిపోయాడు. అయ్యో దేవుడా, ఇంత చేసిన దాన్ని ఏమీ అనకుండా మధ్యలో ఆయన మీద మండిపడతావేం? ఎందుకురా నీకా రోషం? ఇంకా సిగ్గు లేకుండా? నేను కూడా అంటున్నాను, అది అలా బరి తెగించి బ్రతుకుతోంది అంటే అది నీ చేతకానితనమే, నీ చవటతనమే. ఛీ, నా కర్మ కాలిపోను. నా సిగ్గు తగలబడా. నా కన్న కొడుకుని ఎవరో వచ్చి కళ్ళెదుటే ఇలాంటి తిట్లు తిడుతుంటే చెవులారా వింటూ నిలబడ్డాను. ఒరేయ్ శ్యాము, నాకు చాలా గౌరవం తెచ్చిపెట్టావురా. చాలా సంతోషంగా ఉంది. మన వంశం ఎలాంటి వంశంరా? నిన్ను కన్నందుకు నా జన్మ తరించిపోయిందిరా. ఇక నేను ఆనందంగా చచ్చిపోవచ్చు. చస్తేనే నయం. ఇంకా ఎన్ని అపభ్రంశాలు చూడాలో. ఆవిడ గుండెల మీద పిడికిలతో గుద్దుకోసాగింది. శ్యామ్ పట్టుకున్నాడు. ప్రమీల పట్టుకుంది. అయినా ఆవిడ ఆగలేదు. అన్నయ్య, నువ్వు కాసేపు అమ్మకి కనిపించకుండా వెళ్ళిపో, ప్రమీల అంది. అవునరా శ్యాము అన్నాడు తండ్రి. తల్లి ఏడుస్తోంది, తల బాదుకుంటోంది. అతను నిస్సహాయంగా బయటికి నడిచాడు. అతని తల తిరిగిపోతోంది. కాళ్ళ క్రింద భూమి కంపించినట్లుగా అయిపోతోంది. ఆ క్షణంలో తనని ఇంత అవమానానికి గురి చేసిన జ్యోత్స్నని చంపి తనని చంపుకోవాలన్నంత ఆవేశం వచ్చింది. చిచి, ఏం జీవితం! ఎంత నవ్వుల పాలైపోయింది! ఎంత నరకంగా మారిపోయింది అనుకున్నాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.